గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు క్యాబేజ్ కూటు తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. కందిపప్పు 1/3 కప్పు అంటే 70 గ్రాములు, తరిగిన క్యాబేజ్ 200 గ్రాములు. ఇప్పుడు పేస్ట్ తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్: ధనియాలు 1.5 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను, కొబ్బరి 40 గ్రాములు, ఇంగువ సుమారు 1/8 టీ స్పూను. తిరగమూత వేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్: మినప్పప్పు 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 5, ఎండుమిరపకాయలు 2, ఇంగువ సుమారు 1/8 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, నూనె 5 టీ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూను. గార్నిష్ చేసుకోవడానికి జీడిపప్పులు 1 టేబుల్ స్పూను. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా పప్పుని ఉడికించుకోవాలన్నమాట. ఈ కందిపప్పుని ఒక బౌల్లోకి తీసుకోండి. దాంట్లో నీళ్లు పోసి శుభ్రంగా కడగండి. బాగా కడిగిన తర్వాత ఆ నీళ్లు తీసేసి మళ్ళీ నీళ్లు పోసుకోండి. ఈ రకంగా నీళ్లు పోసుకున్న ఈ కందిపప్పు గిన్నెని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోండి. కుక్కర్లో ఫస్ట్ విజిల్ వచ్చే ముందర సిమ్లో పెట్టి 15 నిమిషాలు ఉడికించుకుంటే ఈ రకంగా పప్పు ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు క్యాబేజ్ని ఉడికించుకోవాలి. ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఈ సన్నగా తరిగిన క్యాబేజ్ని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో సుమారు 50 మిల్లీలీటర్ల నీళ్లు పోసి ఈ బౌల్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకోండి. ఆ బౌల్ మీద మూత ఏటవాలుగా పెట్టుకుని మైక్రోవేవ్ హై చేయండి 5 నిమిషాల పాటు. ఆ తర్వాత తీసి ఒకసారి స్పూన్తో కలిపి అవసరం అనిపిస్తే మరొక 50 మిల్లీలీటర్ల నీళ్లు పోసి మళ్ళీ కలపండి. ఇప్పుడు ఈ బౌల్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకుని మూత ఏటవాలుగా పెట్టి మైక్రోవేవ్ హై చేయండి మరొక 5 నిమిషాల పాటు. ఆ తర్వాత 3 నిమిషాల స్టాండింగ్ టైం ఇచ్చి తీసి చూస్తే క్యాబేజ్ ఈ రకంగా ఉడికి ఉంటుందన్నమాట. ఇప్పుడు పేస్ట్ తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ధనియాలు, కొబ్బరి ముక్కలు, జీలకర్ర, చివరిగా ఇంగువ ఇవన్నీ వేసి మిక్సీ రన్ చేయండి. మధ్యలో తీసి చూస్తే ఈ రకంగా కచ్చాపచ్చాగా నలిగి ఉంటుందన్నమాట. ఇప్పుడు సుమారు 70 మిల్లీలీటర్ల నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోండి. పేస్ట్ చాలా మెత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు జీడిపప్పుల్ని వేయించుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టి కొద్దిగా నూనె వేసి దాంట్లో జీడిపప్పుల్ని గోల్డెన్ రంగు వచ్చేదాకా వేయించుకుని తీసి పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక్కొక్క పచ్చిమిరపకాయని 2 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక్కొక్క ముక్క 4 చీరికలుగా చేసుకుని పెట్టుకోండి. ఎండుమిరపకాయల్ని తీసుకుని 2 ముక్కలుగా తుంపుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ కూటు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత
ముందుగా మినప్పప్పు వేసి వేయించండి. ఈ పప్పులు లైట్గా రంగు మారేదాకా వేయించుకుని దాంట్లో ఆవాలు, అలాగే జీలకర్ర ఇవి 2 వేసి వేయించుకోండి. ఈ తిరగమూత వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే ఇంగువ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు నూనెలో వేగితే కారం అది పోతుందన్నమాట. ఇప్పుడు కరివేపాకు వేసుకుని కలపండి. ఈ రకంగా తిరగమూత వేగితే గుమగుమలాడుతుంది. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోండి. పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకుని దీంట్లో ఇప్పుడు ఉడికించుకున్న క్యాబేజీని వేసుకోండి. అలాగే ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసుకోండి. వేసి ఇవన్నీను ఒకసారి కలపండి. చిక్కగా ఉంది కదా, దీంట్లో నీళ్లు పోసుకుని పాళానికి తెచ్చుకోండి. కొద్దిగా గరిటెజారుగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుని కలపండి. ఉప్పు అంతా బాగా కలిపిన తర్వాత దీంట్లో రుబ్బి ఉంచుకున్న పేస్ట్ని వేయండి. వేసి అంతా కలిపితే మంచి వాసన వస్తుందన్నమాట. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కూటు తయారైపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీంట్లో నిమ్మరసం వేసుకోండి. ఇలా నిమ్మరసం వేసుకుని అంతా కలుపుకుంటే కూటు తయారైపోయింది. ఈ కూటుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ కూటు మీద వేయించిన జీడిపప్పులతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. కూటులో జనరల్గా కారం తక్కువగా వేసుకుంటారు. కారం మరి కాస్త కావాలనుకునే వాళ్ళు మరి కాసిన పచ్చిమిరపకాయల్ని తిరగమూతలో వేసుకుంటే సరిపోతుంది. అంతేకాని పొడి కారం మాత్రం చల్లకండి. ఎందుకంటే కూటు కలర్ కాస్త మారిపోతుంది, రుచి కూడా మారుతుంది. ఈ కూటుని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. ఎంతో కమ్మగా ఉంటుంది కాబట్టి చిన్న పెద్ద అందరికీ కూడా నచ్చుతుంది. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీ చూసి మీరు కూడా నేర్చుకుంటారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షను, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.